కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో జిల్లా వ్యాప్తంగా 483 పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. 113 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా అధికారులు గుర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఏసీ కళాశాల నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మనం ఏసీ కాలేజ్లో ఉన్నాము. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇక్కడ నుంచే జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వేరే ఊర్లకు సంబంధించినటువంటి మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 483 పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా 1500 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఏసీ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే పరికరాలు కావచ్చు, ఏదైతే ఎన్నికల విధులు ఎవరైతే పాల్గొంటున్నారో వారితో ఇప్పటికే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా కొంతసేపటి క్రితం ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి తప్పులు జరగకుండా కూడా ఇటు ఎట్లా చేయాలంటూ కూడా వారికి సూచనలు కూడా జారీ చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25 మంది బరిలోకి నిలబడ్డారు. అయితే ప్రధానంగా ఇటు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఉంది, ఇటు ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. మొత్తంగా కూడా 25 మంది నామినేషన్ వేశారు. అయితే 25 మంది నామినేషన్ వేసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే వారి లిస్ట్ అయితే రెడీ చేశారు. ఈ లిస్టు ఆధారంగా వారికి ఎవరైతే ఓటింగ్ నమోదు చేసుకున్నారో, ఎలక్ట్రల్ పద్ధతిలో ఓటు అయితే నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారితో పాటు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కార్డు ఉండాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏదైతే ఓటు వేయటానికి వచ్చిన సమయంలో గుర్తింపు కార్డుకు సంబంధించినది ఏదైనా ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ ఇట్లాంటి ఐడి కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వేరే ఊర్లకి ఏదైతే పోలింగ్ స్టేషన్లు మిగతా ఊరుల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో కూడా ఇక్కడ నుంచి ఏదైతే బ్యాలెట్ సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు, ఇక్కడ నుంచి కూడా పూర్తి బందోబస్తుతో పోలీసులటువంటి పూర్తి బందోబస్తుతో ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఏసీ కాలేజ్ అంతా కూడా ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి 800 మంది కూడా ఇప్పటికే ఎన్నికల విధులకి హాజరయ్యారు. అయితే ఇక్కడ నుంచి వారికి కేటాయించబడినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఇక్కడ ఏదైతే రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అయితే ఈ పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఎవరికి కూడా ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అయితే పూర్తిగా ఇక్కడ నుంచి మాత్రమే ఇటు అధికారులు కావచ్చు, ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా స్టేషన్లు కేటాయించారు. ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మైక్రో అబ్జర్వర్స్ కానీ ఎలక్ట్రల్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ బ్యాలెట్ పత్రాన్ని కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే ఈ బ్యాలెట్ పత్రం ఆధారంగానే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి ఎన్నికలకు సమయానికి రావాలంటూ కూడా ఉదయం సాయంత్రం ఎంతవరకు టైం పడుతున్నారో కూడా వేచి చూడాలి. అయితే రేపు జరిగేటువంటి ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైంది. ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, పూర్తిగా బందోబస్తు చేసి ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు కూడా అధికారులు సన్నద్ధమయ్యారు.